ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజు దోపిడీ పేద మధ్యతరగతి తల్లిదండ్రులకు పెను భారంగా మారింది. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు విద్యా సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ఫీజులను ఇష్టాధారంగా పెంచుతూ విద్యను వ్యాపారంగా మార్చేస్తున్నాయి. ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ప్రతి సంవత్సరం ప్రవేశ రుసుము టర్మ్ ఫీజును 10% నుంచి 20% పెంచుతూ పోతున్నారు. ముఖ్యంగా యూనిఫామ్ మాఫియా పుస్తకాలకు సంబంధించిన తీరు పాఠశాలల్లోనే ప్రత్యేకంగా కేటాయించిన షాప్స్ లోనే తీసుకోవాలని, టై, బెల్ట్, షూ ఇక్కడే తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. కేవలం స్కూల్ ఫీజులు మాత్రమే కాకుండా డెవలప్మెంట్ ఫీజు, డిజిటల్ క్లాస్ రూమ్, లైబ్రరీ, స్పోర్ట్స్ ఫీజు, బస్ ఫీజుల పేరిట వేల రూపాయలను అధికంగా వసూలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఖమ్మం నుండి మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్రతి విద్యా సంవత్సరానికి ముందు ఇష్టానుసారంగా ఫీజులు పెంచుకుంటూ తల్లిదండ్రులకు తీరని మనోవేదనకు గురి చేస్తున్నారు. పాఠశాలల్లో బుక్స్, యూనిఫామ్స్, టై, బెల్ట్, షూ అంటూ కూడా ఇతరత్ర పేరుతో తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని మోపుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. సో ప్రభుత్వం వీటి మీద దృష్టి సారించాలి. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలంటూ కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్లు చేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం దీని మీద ఎటువంటి స్పందన ఇవ్వకపోవడం చాలా గమనార్హంగా కనబడుతుంది. సో పూర్తిగా విద్యా సంవత్సరం ప్రారంభమైంది. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే కూడా ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కూడా తల్లిదండ్రుల పైన ఆర్థిక భారాన్ని మోపుతూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంత చేసి అసలు విద్యార్థులు స్కూల్స్కి వెళ్ళి చదువుని కొంటున్నారా అన్న పరిస్థితిగా మారింది. సో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి పీడిఎస్ విద్యార్థి సంఘాల నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఎందుకు ప్రభుత్వం విద్యా సంస్థ మీద కఠిన చర్యలు చేపట్టలేదు? ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్నప్పటికీ ఎందుకు ప్రభుత్వం విద్యా సంస్థల మీద నోరు మెదపడం లేనది ఇప్పటివరకు కూడా అంతు చిక్కని ప్రశ్నగా మారింది. సో ఒక్కసారిగా మన దగ్గర పీడిఎస్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. మస్తాన్తో మాట్లాడదాం. సో మస్తాన్, చెప్పండి, విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు ఫీజులను ఇష్టారీతిగా పెంచుకుంటూ పోతున్నాయి. అసలు ఫీజులు నియంత్రణ చేయాల్సిన ప్రభుత్వం దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీని మీద విద్యార్థి సంఘ నాయకులుగా మీరేం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థుల బతుకులు మారుస్తాం, బడా కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేస్తాం, ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు నిద్రపోయిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది. ఈ సంవత్సరం నూతనంగా విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది. విచ్చలవిడిగా ఒక బుక్ కొనుక్కోవాలంటే 5,000 నుంచి 30,000 దాకా బుక్స్ ఫీజే వసూలు చేసిన పరిస్థితి ఖమ్మం నగరంలో కనపడతా ఉంది. అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో, కళాశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నా కూడా ఇక్కడున్న జిల్లా అధికారులు ఎందుకు స్పందించట్లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరోపక్క విద్యార్థి సంఘాలు విద్యాలయాల ముందు కూడా ధర్నాల రూపంలో, వినతిపత్రాల రూపాలు ఇచ్చినా కూడా ఇక్కడ ఎంఈఓ కావచ్చు, డిఓ కావచ్చు ఆ బుక్స్ల ముందు ధర్నాలు చేస్తే బుక్స్ ఆ స్టోరీ వరకే తాళం వేసి సీజ్ చేసిపోయిన పరిస్థితి కనపడుతుంది. పీడిఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మనకు అందుబాటులో ఉన్నారు. లక్ష్మణ్ అడుగుదాం. సో లక్ష్మణ్, చెప్పు, ఎటువంటి ముందస్తు సమాచారం ఉండదు. ఒక విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు ఇష్టానుసారంగా పెంచుతున్నారు. ఎల్కేజీకి 20,000, ఫస్ట్ క్లాస్కి 35,000, ఫిఫ్త్ క్లాస్కి 50,000. అసలేంటి ఫీజులు? దీని మీద విద్యార్థి సంఘ నాయకుడిగా మీరేం చెప్తారు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 15 నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు ప్రారంభమైనాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను మించిన స్థాయిలో ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు విద్యా సంస్థలు రోజు రోజుకి పెరిగిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తూ పూర్తి స్థాయిలో విచ్చలవిడిగా పర్మిషన్లు ఇస్తూ, పర్మిషన్ లేకుండా అక్రమంగా పెట్టుకున్నా కూడా వాటిపైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే సందుగా చేసుకొని, ఇదే దాన్ని బేస్ చేసుకొని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల దోపిడీ విషయంలో విచ్చలవిడిగా చెలరేగిపోయే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఇందాక గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని పీడిఎస్యుగా మేము అనేక సందర్భాలలో మా వాయిస్ని,
మా గళాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించాం. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడా కూడా పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే రేపు ఎన్నికలు వస్తేనో లేదంటే రేపు అధికారంలో ఉన్న ప్రజాపాలనకి ఏదైనా అవసరమైతేనో ఈ ప్రైవేట్ విద్యా సంస్థల ఫండింగ్ కోసమో లేదంటే వాళ్ళ అవసరాల కోసమో ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని నుంచోవాలి. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా స్పందించని పరిస్థితి కనిపిస్తోంది. అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? యాక్చువల్గా జీవో నెంబర్ 91 అసలు ఏం చెప్తుంది? 91లో ఉన్న అంశాలు ప్రభుత్వం ఖచ్చితంగా ఆ నిబంధనలు ప్రభుత్వం పాటిస్తుందా, పాటించట్లేదా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 15 నుంచి విద్యాసంస్థలు ప్రారంభమైనాయి. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి కూడా పాఠశాలలు ఓపెన్ అయినాయి. ఓపెన్ అయినప్పటి నుంచి కూడా నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు వస్తున్నటువంటి విద్యార్థుల ఫీజు స్ట్రక్చర్ జియో నెంబర్ 91 ప్రకారం విద్యా సంస్థలు ఎటువంటి స్టేషనరీ అమ్మకూడదు, ఎటువంటి యూనిఫామ్స్ అమ్మకూడదు, ఎటువంటి పుస్తకాలు కూడా అమ్మకూడదు. అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన టై కానీ బెల్ట్ కానీ సాక్సులు కానీ ఏవి కూడా విద్యా సంస్థలో అమ్మకూడదు అనే ఇది ఒకటి తీసుకొచ్చిన జియో. దీన్ని ఏ విద్యా సంస్థ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క పాఠశాలలో కూడా అధికారులకు తెలుసు, అందరికీ తెలుసు, ఎక్కడ కూడా పుస్తకాలు అమ్ముతున్నారని అధికారులకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఎక్కడ కూడా ఈ యొక్క విద్యా సంస్థల్ని మూసివేయడం కానీ లేకపోతే వాటికి నోటీసులు జారీ చేయడం కానీ లేకపోతే అమ్ముతున్నటువంటి వాటిని మూసివేయడం కానీ ఎక్కడ కూడా జరగనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. విద్యార్థి సంఘాలుగా మేము ధర్నాలు చేసి ఈ యొక్క గోదాముని ముయ్యండి అని చెప్పేసి ఇక్కడ పుస్తకాలు అమ్ముతున్నారు, నోట్బుక్స్ అమ్ముతున్నారు, అన్నీ అమ్ముతున్నారు అని చెప్పి ముయ్యండి అని చెప్పినా కానీ ఎక్కువగా రెస్పాండ్ అయ్యే పరిస్థితి కనపడట్లేదు. ఈ ఎల్కేజీ నుంచి నర్సరీ నుంచి కూడా 5,000 రూపాయలు పుస్తకాలకి యూనిఫామ్కి తీసుకొని తర్వాత 10వ తరగతి వరకు 15 నుంచి 25,000 వరకు ఓన్లీ ఈ పుస్తకాలకే వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే నర్సరీకి 32,000 నుంచి 50,000, 55,000 వరకు తీసుకొని 10వ తరగతికి 70, 80, 90 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రభుత్వాలు ఖచ్చితంగా జీవో నెంబర్ 91ని కఠినంగా అమలు చేసి ఎవరైతే ఇష్టానుసారంగా ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో అధిక ఫీజులు దండుకుంటున్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అలాంటి స్కూల్స్ను ఖచ్చితంగా బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు పట్టుబడుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంటోంది. సో ఇది ఇక్కడ నుంచి తాజా సమాచారం. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, 9+ న్యూస్ ఖమ్మం నుంచి.